ఏంటంటే గుండె ఒక ఆర్గన్, మన ఫిస్ట్ మన చెయ్యి ఎంత షేప్ లో ఉంటుంది ఆర్గన్. దీనికి ముఖ్యంగా రెండు ఫంక్షన్స్ ఉంటుంది, ఒక మెకానికల్ ఫంక్షన్, రెండోది ఎలక్ట్రికల్ ఫంక్షన్. మెకానికల్ ఫంక్షన్ ఇంక్లూడ్స్ సర్క్యులేటరీ ఫంక్షన్, అంటే రక్త సరఫరా బాగుందా లేదా, దట్ ఇంక్లూడ్స్ మోస్ట్లీ మీ అందరికి అదే తెలిసి ఉంటుంది. గుండెకి రక్తనాళాలు ఉంటాయి, రక్తనాళాలు బ్లాక్ అవుతే హార్ట్ అటాక్ వస్తుంది, అది ఇంటర్నేషనల్ కార్డియాలజీ పరిధిలో వస్తుంది. లైట్ ఆఫ్ చేస్తే ఒక గుండె ఆర్గన్, దీనికి 4 గదులు ఉంటాయి. కుడివైపు గది రైట్ ఏట్రియం అంటారు, కింద గది రైట్ వెంట్రికల్, ఎడమవైపు లెఫ్ట్ ఏట్రియం, పై గది కింద గది లెఫ్ట్ వెంట్రికల్. సో ఆల్ ద ఇంప్యూర్ బ్లడ్ అంటే ఆల్ చెడు రక్తం బాడీ నుంచి అంతా పై గది, కుడివైపు పై గదికి వస్తుంది, పై గది నుంచి కింద గదికి వెళ్తుంది, మళ్ళీ కింద గది నుంచి ఒక రక్త నరాల ద్వారా లంగ్స్ కి వెళ్తాయి. లంగ్స్ లో బ్లడ్ ప్యూరిఫై అయ్యి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది హార్ట్ కి వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది హార్ట్ లో మళ్ళీ పై గది నుంచి కింద గదికి రక్త సరఫరా అవుతుంది. మళ్ళీ ఈ లెఫ్ట్ వెంట్రికల్ ద్వారా ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీకి ప్యూర్ బ్లడ్ వెళ్తారు. సో ఫస్ట్ హార్ట్ కి దాని ఓన్ సప్లై చేయడానికి ఫస్ట్ గుండెకి సంబంధించి రక్తాలు ఉంటాయి. సో ఫస్ట్ ఇది గుండె, దీనికి ఫస్ట్ హార్ట్ కి దానికే సప్లై చేస్తారు. కుడివైపు గుండెకి ఒక రక్తనాళం, ఎడమవైపు గుండెకి 2 రక్తనాళాలు. సో ఫస్ట్ హార్ట్ కి సప్లై చేసిన తర్వాత మిగతా పార్ట్స్ ఆఫ్ ది బాడీ, అలాగే అంటే బ్రెయిన్ కి, చేతికి, చెస్ట్ కి, కడుపుకి, కిడ్నీస్ కి, ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీకి రక్త సరఫరా అవుతుంది. సో దీన్ని సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ ది బాడీ అంటారు. ఈ రక్తనాళాలు ఎక్కడైనా బ్లాక్ వస్తే, అంటే హార్ట్ కి రక్తనాళం బ్లాక్ వస్తే హార్ట్ అటాక్ వస్తుంది, అదే బ్రెయిన్ కి సంబంధించిన రక్తనాళం బ్లాక్ వస్తే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అలాగే కిడ్నీకి సంబంధించిన రక్తనాళం బ్లాక్ అవుతే రీనల్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, అంటే పెయిన్ కూడా అవ్వచ్చు. అలాగే కాలుకి సంబంధించిన రక్తనాళం బ్లాక్ అవుతే కాలు నొప్పి రావడానికి అవకాశం ఉంది. సో దిస్ ఈస్ బేసికలీ సర్క్యులేటరీ సిస్టమ్. దిస్ అండ్ పంపింగ్ బాగుందో లేదో మెకానికల్ ఫంక్షన్. సో ఇది మెకానికల్ ఫంక్షన్. మెకానికల్ ఫంక్షన్ నార్మల్ ఎప్పుడు ఉంటుంది, రక్త సరఫరా బాగుంటే నార్మల్ గా ఉంటుంది. కొన్నిసార్లు మజిల్ వీక్ అయినా కూడా రక్త పంపింగ్ వీక్ అవ్వచ్చు. సో ఇది ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ పరిధిలో వస్తుంది. సో మిగతా ఎలక్ట్రోఫిజియాలజీ ఏదో నేను మీకు ముందు చెప్తాను. సో బేసికల్లీ ఏంటంటే ఇట్ ఈస్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ మజిల్ ఆఫ్ ది బాడీ, హార్ట్. సో అరౌండ్ 4 to 5 liters per minute సరఫరా చేస్తుంటారు రెస్ట్ లో. అదే ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 8 to 9 liters ఆఫ్ ది బ్లడ్ సప్లై చేస్తుంటారు. సో ఇంత సప్లై చేయడం వల్ల మనకి, ఎందుకంటే మన డిమాండ్ పెరుగుతూ కొద్ది సప్లై కూడా పెరగాలి. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ మోస్ట్ మన హార్ట్ రేట్ పెరుగుతుంది. డిమాండ్ పెరుగుతుందంటే మన ఎక్సర్సైజ్ చేసినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ ఇచ్చేయాలంటే హార్ట్ వర్క్ చేయాలి. హార్ట్ ఎలా వర్క్ చేస్తుంది, హార్ట్ కంట్రాక్షన్ చేయడం వల్ల. సో హార్ట్ కంట్రాక్ట్ అవుతుంటే హార్ట్ రేట్ పెరుగుతుంది, సో బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. అప్పుడు మన ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీకి బ్లడ్ సప్లై చేరుతుంది. ఓకే. సో అలాగే కారోనరీ ఆర్టరీస్ కూడా మనకి సప్లై అవుతుంది ఎక్సర్సైజ్ చేసినప్పుడు. సో హార్ట్, చాలా మంది అనుకుంటారు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది. హార్ట్ అటాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏజ్ రిలేటెడ్ మన ఆర్టరీస్ ఆఫ్ ది బాడీ హార్డ్ అయిపోతుంది. హార్డ్ అయిపోవడం వల్ల కొలెస్ట్రాల్ ప్లేక్స్ డిపాజిట్ అవుతుంది. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ కండిషన్. సో అది నార్మల్లీ రక్త సరఫరా అవ్వకుండా రక్త స్టినోసిస్ అవడం వల్ల రక్త సరఫరా తక్కువ అందుతుంది. అది బికాస్ ఆఫ్ ఏజ్ రిలేటెడ్. బట్ ఈ కాలంలో ఈవెన్ వెరీ యంగ్ ఏజెస్, అంటే లెస్ దెన్ 13 years కూడా వీఆర్ గెటింగ్ హార్ట్ అటాక్స్. ఎందుకు ఆ కారణం? ఇట్స్ నథింగ్ బట్ ద స్ట్రెస్. ద స్ట్రెస్ వల్ల ఏంటవుతుందంటే ద అమౌంట్ ఆఫ్ బీపీ రావడం, తర్వాత షుగర్ రావడం. సో ఈ అథెరోస్క్లెరోటిక్ ప్లేక్ ఫామ్ అవుతుంది. సో అథెరోస్క్లెరోటిక్ ప్లేక్ ఫామ్ అయ్యి అది రప్చర్ అయ్యి సడన్లీ ఆర్టరీ బ్లాక్ అయిపోతుంది. సో దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే చాలా మంది స్మోకింగ్ చేస్తూ ఉంటారు, దే ఆర్ ఆల్ ఆల్కహాలిక్. సో ఈ కారణాల వల్ల కూడా ఈ ప్లాక్ ఫామ్ అవుతూ ఉంటారు. పూర్వకాలంలో అనుకునేవారు హార్ట్ అటాక్ ఓన్లీ 40-50 years తర్వాత వస్తుంది. ఈవెన్ అథెరోస్క్లెరోటిక్ ప్లేక్ అనేది అది 50 years తర్వాత వస్తుంది, కానీ అది తప్పు, అది అపోహం. ఈవెన్ యాక్చువల్లీ ప్లాక్ అనేది ఈ డయాగ్రామ్ లో చూస్తే ఫస్ట్ డికేడ్ చిన్న ప్లాక్ ఫామ్ అవుతుంది, అథెరోస్క్లెరోటిక్ ప్లాక్. అది 3rd decade లో మొదలవుతుంది. ఏ 3rd decade లో అయితే మనం వి ఈట్ మోర్ ఆఫ్ జంక్ ఫుడ్, సమోసా, బజ్జీలు అవన్నీ తిని వి డోంట్ డూ ఎక్సర్సైజ్, ఆ టైంలో ఏంటంటే ఆల్మోస్ట్ ఇంత అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ ఫామ్ అయిపోయి ఉంది. సో ఇలాంటి టైంలో ఏ స్ట్రెస్ ట్రిగర్ అయినా ఇది రప్చర్ అయ్యి కంప్లీట్ బ్లాక్ అయిపోతుంది. సో బేసికల్లీ
మనం ఎందుకు ఈ టెస్ట్లని చేస్తున్నాం, ఈ స్ట్రెస్ టెస్ట్ అని? ఎందుకు రెస్ట్లో ఈసీజీ నార్మల్ ఉండొచ్చు, ఎక్కువ నార్మల్ ఉండొచ్చు, బట్ స్ట్రెస్ చేసేటప్పుడు ఏంటంటే ఈ ఇలాగే బ్లాక్ ఉందనుకోండి, రక్త సరఫరా వెళ్ళకపోతే ఈసీజీలో చేంజెస్ ఉంటాయి మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు. ఓకే, దాంతోపాటు టీఎంటీ చేస్తే 70% పట్టుకోగలుగుతాం, 30% మనం పట్టుకోలేకపోవచ్చు. బట్ అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద టైం మనం వీ కెన్ డయాగ్నోస్ ద కండిషన్ బిఫోర్ అటాక్ కమ్స్. సో సిమ్టమ్స్ ఏంటి? కార్డియాక్ అందరికీ తెలిసింది, హార్ట్ అటాక్స్ మెయిన్ కాజ్ చెస్ట్ పెయిన్. చెస్ట్ పెయిన్ ఎలాగొస్తుంది? గుళ్ళు పట్టిస్తున్నట్లా ఉంటుంది, బరువుగా ఉంటుంది. తర్వాత ఆ పెయిన్ 2 చేతుల మీదకి వెళ్ళొచ్చు, తర్వాత పళ్ళు దగ్గరికి వెళ్ళొచ్చు, మెడల్ దగ్గరికి వెళ్ళొచ్చు, బ్యాక్లోకి వెళ్ళొచ్చు, ఈవెన్ కడుపు నొప్పి కూడా రావచ్చు. సో దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ చెస్ట్ పెయిన్, దీన్ని రిఫర్డ్ పెయిన్ అంటారు. రెండోది ఆయాసం రావడం. ఆయాసం, కూర్చున్న ఆయాసం రావచ్చు, నొప్పి వచ్చినప్పుడు ఆయాసం రావచ్చు, అర్ధరాత్రి పూట ఆయాసం లేవాల్సిన అవసరం ఉండొచ్చు. ఇవన్నీ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్. మూడోది కాలు వాపులు రావడం, పొట్ట ఉబ్బిపోవడం, దగ్గు రావడం. ఇవన్నీ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్, అంటే హార్ట్ పంపింగ్ వీక్ అయిపోతే ఇవి లక్షణాలు. కాలు వాపు రావడం, దగ్గు రావడం, అర్ధరాత్రి పూట పడుకున్న 2-3 గంటల తర్వాత దగ్గు రావడం, లెగడం, అవన్నీ టిపికల్లీ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్. అలాగే కొంచెం దూరం వెళ్తే అలసిపోవడం, అంటే కొంచెం పర్లాంగ్ దూరం వెళ్తే అలసిపోవడం, అది కూడా హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు. సో మోస్ట్ హార్ట్ అటాక్ అనే హార్ట్ డిసీజ్ అంటే రక్తనాళం బ్లాక్ అవడం ఎలా ప్రెజెంట్ అవ్వచ్చు? ఒకటి హార్ట్ అటాక్, అందరికి మనకు తెలిసిందే. రెండోది క్రోనిక్ స్టేబుల్ అంజైనా. అంటే చాలా మంది ఏంటంటే కొంచెం ఒక 2 ఫ్లోర్లు ఎక్కేసరికి కొంచెం ఛాతీ నొప్పి వస్తుంది, లేకపోతే కొంచెం ఆయాసం వస్తుంది, ఆగిపోతారు, మళ్ళీ నడవడం మొదలు పెడతారు. సో అలాగుంటే జస్ట్ వయసు కొద్ది వచ్చింది పర్వాలేదు నెగ్లెక్ట్ చేస్తాడు. అది క్రమంగా 2 ఫ్లోర్లు ఎక్కేసరికి ఆ సిమ్టమ్స్ వస్తాయి. క్రమంగా ఏంటవుతుందంటే ఒక 3-4 సంవత్సరాలు పోతే ఒక ఫ్లోర్ ఎక్కేసరికి ఆ సిమ్టమ్స్ వస్తాయి. దాన్ని క్రోనిక్ స్టేబుల్ అంజైనా అంటారు. ఇది హార్ట్ అటాక్, అక్యూట్ హార్ట్ అటాక్. రెండోది క్రోనిక్ స్టేబుల్ అంజైనా, అంటే సిమ్టమ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ నెగ్లెక్ట్ చేసేస్తే కొన్నిసార్లు ఏంటవుతుందంటే రక్తనాళాలు అన్ని మూసుకుపోయి పంపింగ్ వీక్ చేసేస్తారు. దాన్ని ఇస్కెమిక్ కార్డియోమయోపతి అంటారు. సో దీస్ ఆర్ ద మూడు ప్రెజెంటేషన్ హార్ట్ అటాక్ అంటే హార్ట్ పేషెంట్స్ ఎలా వస్తారు. నాలుగోది ఎరిథమియాస్. ఇది నేను మీకు డీటెయిల్గా చెప్తాను, ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్. సో వార్నింగ్ సైన్స్ ఆఫ్ హార్ట్ అటాక్ ఏంటంటే మీకు చెప్పినట్లాగా ఇవే సిమ్టమ్స్. తర్వాత నొప్పితో పాటు కళ్ళు తిరగడం, ఆయాసం రావడం, తర్వాత వాంట్లా ఫీలింగ్ రావడం, చెమటలు పట్టడం, తర్వాత ఆయాసం, అలసట, ఇవన్నీ ఉంటే మనం లైట్గా తీసుకోకూడదు. ఇవి హార్ట్ అటాక్ వల్ల అవ్వచ్చు అని అనుకోవడం. సో ఈ సిమ్టమ్స్ కొంచెం మీరు జాగ్రత్తగా నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటే ఇట్స్ బెటర్. సో ఇది ఒక ఏవిఐ, మీరు చూడండి నేను చెప్పినట్లా గుండేది. సో ఈ రెడ్ కలర్ కనిపిస్తుందా, ఇది ఆర్టరీ, పక్కన వెయిన్. సో దీంట్లో ఇప్పుడు మైక్రోస్కోపిక్ గా మీకు చూపిస్తాం. సో బేసికల్ వెజల్ లోపల బ్లడ్ సెల్స్ అన్ని ఉంటాయి. దీస్ ఆర్ ద బ్లడ్ సెల్స్. ఇది ప్లాక్, చిన్న ప్లాక్ చూసారు, ఎల్లో కలర్ అథెరోస్క్లెరోటిక్ ప్లాక్. సో ఇక ప్లాక్ ఇరోడ్ అయినప్పుడు ఈ బ్లడ్ అన్ని ఇక్కడ అంతా కాగులేట్ అయ్యి అక్కడ స్టాప్ చేస్తారు. సో ఏదైతే ఫ్లో అవుతుందో, బ్లడ్ ఫ్లో అవుతుందో కంప్లీట్లీ స్టాప్ అయిపోతుంది. కంప్లీట్లీ స్టాప్ అయిపోవడం వల్ల ఈ పార్ట్ ఆఫ్ ది బాడీ సప్లై చేసింది ఆర్టరీ బ్లాక్ అయిపోయింది. సో బ్లాక్ అయిపోతే ఇవంతా నెక్రోజ్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి అబ్నార్మల్ రిథమ్స్ వస్తాయి. సో ఎరిథమియాస్ అంటారు. సడన్లీ మీరు చాలాసార్లు వినుంటారు, హాస్పిటల్ చేరే ముందే చనిపోయారు అంటారు. సో అరౌండ్ 20 to 25% హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో ఈ రక్త సరఫరా ఆగిపోవడం వల్ల వెంట్రుకులర్ ఎరిథమియాస్ అంటారు. దీనివల్ల సడన్ డెత్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు హాస్పిటల్లో అంటే మీ సొసైటీలోనో ఎక్కడైనా ఎవరైనా కళ్ళు తిరిగి పడ్డారంటే మీరు తీసుకునేవలసిన 2 జాగ్రత్తలు ఏంటి మీరు చేయగలరు మీ పరంగా. ఫస్ట్ ఇలా ఎవరైనా పడిపోతే మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళ పల్స్ చూడాలి. ఇక్కడ పల్స్, ఓకే, పల్స్ చూసి పల్స్ బీటింగ్ ఉందా లేదా చూడాలి. సరిగా తెలియట్లేదు అనుకోండి 2 కాల్ ఎత్తాలి, ఓకే. తర్వాత పల్స్ తెలిసింది అనుకోండి, ఓకే. అసలు తెలియట్లేదు అనుకోండి కార్డియోపల్మనరీ రిససిటేషన్ చేయాలి, దాన్ని సిపిఆర్ అంటారు. సో దిస్ ఈజ్ వాట్ సిపిఆర్. సో ఇలా పేషెంట్ ఇలా పడుకోబెట్టి, ఇలా తిన్నగా పడుకోబెట్టి నోరు ఓపెన్ చేసి గాలి అందేటట్లాగా, పల్స్ అని లేకపోతే కార్డియోపల్మనరీ, ఇక్కడ చూసారు ఈ 2 ఫిస్ట్ ఇలా పెట్టి మనం ఇలాగా కార్డియోపల్మనరీ రిససిటేషన్ ఆల్మోస్ట్ 30 కంప్రెషన్స్ ఇచ్చి తర్వాత మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వాలి. సో కార్డియాక్ ప్రాబ్లం ఏదైనా ఉంటే మాత్రం ఆల్మోస్ట్ 1 to 2 minutes చేసేసరికి బయటపడిపోతారు. దెన్ ఇమీడియట్లీ యూ హ్యావ్ టు షిఫ్ట్ టు ద హాస్పిటల్, ఓకే. సో ఈ 4 స్టేజెస్ మీరు
మీ చుట్టుపక్కల ఎవరికైనా అయితే ఇది మీరు చేశారనుకోండి, యు ఆర్ సేవింగ్ ఏ పర్సన్. అదే చూడకుండా అలా పడిపోయారంటే పర్వాలేదు ఏమీ లేదు అలా అనుకున్నారంటే యూ విల్ నాట్ డూ ఎనీ గుడ్. మనం ఏదైనా చేయగలం అంటే ఈ కార్డియోపల్మనరీ రిససిటేషన్ చేసి మనం పేషెంట్కి మనం ప్రాణం పోసినట్లు మీరే గాడ్ అవుతారు. ఓకే, సో దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కార్డియోపల్మనరీ రిససిటేషన్ ఎలా చేయాలో అందరికి తెలిసింది అనుకోండి. ఇది సింపుల్ మెథడ్ నేను మీకు చెప్పింది. సో ఫస్ట్ పల్స్ చూడాలి. పల్స్ స్టేబుల్గా ఉందంటే కొన్నిసార్లు ఏంటవుతుందంటే ఏదైనా ఎవరో చనిపోయారు ఆర్ సంథింగ్ బ్యాడ్ న్యూస్ ఏదైనా విన్నారనుకోండి, సో దానివల్ల టెన్షన్ వల్ల కళ్ళు తిరిగి పడిపోతారు. వాళ్ళకి ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. వాళ్ళకి తినగా కింద పడుకోబెట్టి కాల్ ఎత్తేస్తే సరిపోతారు. అది వ్యాజోవైగల్ అంటారు, వ్యాజోవైగల్ సిండ్రోమ్. వాళ్ళకి జస్ట్ సింపుల్ మెజర్ కాల్ ఎత్తేసి ఉంచితే సరిపోతుంది, వాళ్ళు బయటకు పడిపోతారు. కానీ కొంతమంది సడన్లీ పల్స్ తెలియట్లేదు ఏమి లేదంటే అప్పుడు కార్డియోపల్మనరీ రిససిటేషన్ చేయాలి. ఓకే, ఇది ప్రొసీజర్ బేసిక్. నేను ఇక్కడ రావడం వల్ల అట్లీస్ట్ మీకు బెనిఫిట్ అవ్వాలి. కార్డియోపల్మనరీ రిససిటేషన్ పల్స్ చూసి చాలా మంది కింద పడ్డారనుకోండి, షూ లేకపోతే ఏదో ఇచ్చేసేది ఫిట్స్ వచ్చాయని అలా చేస్తారు. చాలా తప్పు, అలా చేయకూడదు. ఓకే, సో రెండోది హార్ట్ అటాక్ అనేది ఫస్ట్ 1 hour ఏంటంటే ఫస్ట్ చాలా మంది ఏంటంటే హార్ట్ అటాక్ వస్తే ఎవరు ఫస్ట్ నొప్పి వస్తే యాక్సెప్ట్ చేయరు. గ్యాస్ నెగ్లెక్ట్ చేద్దాం పర్వాలేదు ఏం కాదు, ఇది గ్యాస్ ఏదో మసాలాలు తిన్నాం ఏం తిన్నాం అని అనుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఫస్ట్ 1 or 2 hours మనమే డిలే అసెస్ చేస్తూ ఉంటాం. సో ఈ ఫస్ట్ గోల్డెన్ అవర్ మనం మిస్ చేస్తాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ టైం ఎంత ఇదిగా ఉన్నా ఫస్ట్ ఒక ఈసీజీని చేయించుకోవాలి. మీరు స్టీల్ ప్లాంట్లో ఉన్నారు, హాస్పిటల్ దగ్గరగానే ఉంది. సో ఈసీజీ ఇస్ వెరీ మచ్ అవైలబుల్. ఈసీజీ చేయించేస్తే అట్లీస్ట్ మనకి తెలుస్తుంది కార్డియాక్ నాన్ కార్డియాక్. తర్వాత అక్కడ డాక్టర్ చెప్పలేదు అబ్నార్మల్ ఉందంటే సీరియల్ ఈసీజీ తీయాలంటే అక్కడ ఉండి తీయించుకోండి. ఓకే, ఈసీజీ తీసిన తర్వాత ఒకవేళ హార్ట్ అటాక్ ఉంటే ఏదంటే ఈ కాలంలో ఏంటంటే యూ హ్యావ్ వాట్సాప్, అందరి దగ్గర వాట్సాప్ ఉంది, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. సో ఈసీజీ తీసి ఎవరికైనా కానీ డాక్టర్ తెలిసిన వాళ్ళు పెట్టేసి హార్ట్ అటాక్ అన్నారు అనుకోండి, ఇంట్లో మాత్రం ఒక డిస్ప్రిన్ అనే టాబ్లెట్ ఉంచుకోండి. చాలా చౌకైన టాబ్లెట్ 325 mg 300 mg డిస్ప్రిన్ ఉంచుకోండి. తలనొప్పికి వాడుతూ ఉంటాం కదండి డిస్ప్రిన్, ఆ టాబ్లెట్ నవ్లియాలి. ఓకే, ఇంట్లో చేయగలిసిన ట్రీట్మెంట్ ఇఫ్ ఇట్ ఈస్ హార్ట్ అటాక్ ఒక డిస్ప్రిన్ టాబ్లెట్ ఈస్ సఫిషియంట్. అది తీసుకొని వెంటనే హాస్పిటల్ రావాలి. ఓకే, అక్కడ మిగతా టాబ్లెట్స్ అని ఇస్తామండి. సో ఫస్ట్ ఇంట్లో ఉంచుకోవాల్సిన టాబ్లెట్ డిస్ప్రిన్, ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది. ఓకే, సో ఇమీడియట్లీ హాస్పిటల్కి వచ్చి ఏమండి ఆస్పిరిన్ డిస్ప్రిన్, సేమ్ ఆస్పిరిన్, డిస్పర్సిబుల్ ఆస్పిరిన్ ఇస్ కాల్డ్ డిస్ప్రిన్. అంటే నోట్లో పెట్టి నవలాలి, మింగడం కాదు. నవ్వుతే డిస్పర్సిబుల్ ఆస్పిరిన్, రైట్? సో ఇప్పుడు కొన్ని యాంజియోగ్రామ్ మీకు చూపిస్తున్నాను. ఈయన 30 సంవత్సరాలు యంగ్ మేల్, ఛాతీ నొప్పితో వచ్చారు. సో ఇక్కడ చూసారు, ఇది ఎడమవైపు 2 రక్తనాళాలు. ఇది రక్తనాళ సరఫరా బాగానే ఉంది, ఇది కంప్లీట్లీ బ్లాక్ అయిపోయింది. చూసారు ఇక్కడ. సో ఇప్పుడు ఈయనకి వెంటనే యాంజియోప్లాస్టీ చేస్తేనే యాంజియోప్లాస్టీ చేసేది ఓపెన్ అయిపోయింది. సో రెండోది ఎంత తొందరగా మనం యాంజియోప్లాస్టీ చేసి రక్త సరఫరా ఓపెన్ చేస్తే అంత బెనిఫిట్ ఉంటుంది. సో ఆ పార్ట్ ఆఫ్ ది మయోకార్డియం స్కార్ ఫామ్ అవుతుంది. లేదు డిలే అయ్యి మీరే డిలే చేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి డిలే అయ్యింది అనుకోండి, ఎంత డిలే అవుతుంటే అంత స్కార్ ఫామ్ అవుతుంది, అబ్నార్మల్ రిథమ్స్ వచ్చి పెద్ద మళ్ళీ పంపింగ్ వీక్ అయిపోతుంది. ఓకే, సో ఇంకో పేషెంట్ 30 years old. ఇది ఈయన నాకు పొద్దున్న 6:30 ఫోన్ చేశారు నాకు, సార్ మా తమ్ముడికి కొంచెం పట్టిసినట్లా ఉంది, నిన్న మటన్ మందు అన్ని కొంచెం తాగాడు, చికెన్ మటన్ అన్ని తిన్నాడు, గట్టిగా తిన్నాడు. సో ఏం చేద్దాం సార్ అన్నారు. నేను బాబు హార్ట్ అటాక్ ఉంటే మాత్రం నేను మీకు చెప్పినట్టు డిస్ప్లిన్ వేసుకోవాలి, కానీ ఏదైనా వెంటనే అవన్నీ పక్కన పెట్టి వెంటనే హాస్పిటల్కి వచ్చాను. సో ఈయన వెంటనే ఆ రోజు వర్షం పడుతుండేది, బట్ స్టిల్ ఈ కేమ్ టు హాస్పిటల్ బై 7:30. అంటే 6:30 అంటే 1.5 hours హాస్పిటల్కి వచ్చారు. నేను 7:35, 7:40కి ఈసీజీ తీస్తే పెద్ద అటాక్ ఉంది. నాకు ఇలా చెప్పారు, నేను వచ్చాను. 10 minutes వచ్చినప్పుడు ఆయన కార్డియాక్ అరెస్ట్లోకి వెళ్ళారు. పంపింగ్ అంతా అయిపోయింది, అసలు పల్స్ లేదు, బీపీ లేదు, ఏమి లేదు. అసలు గుండె పంపింగ్ చాలా ఆల్మోస్ట్ 10%, 15% అలా ఉండేది. సో జస్ట్ ఇట్ హ్యాపెండ్ ఇన్ జస్ట్ ఒక 10 minutes అంతా. అందరు మా ఫుల్ టీమ్ ఉన్న అందరూ కార్డియోపల్మనరీ ఏదైతే మీకు సిపిఆర్ చెప్పానో అన్ని ఇచ్చారు, మందులు అన్ని ఇచ్చారు, అన్ని కంటిన్యూ చేసిన ఈ కొలాప్స్డ్. దెన్ ఆయన చెప్పాను, దో మా హాస్పిటల్ ఎంప్లాయీ టోల్డ్ ఓన్లీ 1% ఛాన్సెస్ దాట్ ట్రై చేయమంటే ట్రై చేస్తాను, బట్ 1% ఎందుకంటే ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయారు. సార్ ఏదైనా చేయండి సార్. లక్కీలీ మేము తీసుకున్నాం, చూస్తే కంప్లీట్లీ బ్లాక్ మెయిన్ వెజల్.
వెంటనే స్టెంట్ వేసిన వెంటనే ముందు అసలు బీపీ లేదు. ఫస్ట్ బలూన్ పంప్ పెడితే కొంచెం 60-70 బీపీ కొంచెం పెరిగింది. స్టెంట్ వేసిన తర్వాత బీపీ వాజ్ 100/70 అండ్ విత్ ఇన్ 6 days టోటలీ ఆల్ రైట్. పంపింగ్ అంతా చాలా మటుగా నార్మలైజ్ అయింది. 3 months ఆఫ్టర్ ద ప్రొసీజర్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. సో ఇట్ ఈస్ నేను యాక్చువల్లీ మీ అందరితో ఎందుకు ఈ స్పీచ్ ఇవ్వాలనుకున్నాను, ఎందుకు మీ ఇంటరాక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనకి నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉంటేనే మనం దాన్ని ట్రాన్స్లేట్ ఇన్ టు ద బెటర్ థింగ్. అసలు నాలెడ్జ్ ఆయన కూడా ఇలాగ ఒక టాక్ ఇస్తుంటే ఆయన విన్నారు. వింటే యంగ్ వాళ్ళు ఇలా హార్ట్ అటాక్ రావచ్చు అని ఆయనకి ఐడియా వచ్చి దెన్ నాకు కాల్ చేశారు. అసలు వినకపోయి ఉంటే ఆ ఐడియా వచ్చి ఉండేదే కాదు, ఆయన వాళ్ళ తమ్ముడు బతుకుండేవారే కాదు. సో ఐఎమ్ జస్ట్ ఇన్స్ట్రుమెంట్. సో నా డ్యూటీ ఏంటంటే నేను ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ కాబట్టి తెలుగు అంత ఫ్లూయెంట్ ఉండకపోవచ్చు, బట్ అట్లీస్ట్ నేను ఏదైనా జస్ట్ అట్లీస్ట్ నేను మీకు అర్థమయ్యేటట్లా చెప్తున్నాను అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ ద నాలెడ్జ్ మనకు ఉంటే దెన్ వీ కెన్ పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్. సో అది నా ఇంటెన్షన్ ఏంటంటే ఓన్లీ పెద్దవాళ్ళకే హార్ట్ అటాక్ ఉండదు. ఇలాంటి సిమ్టమ్స్, టిపికల్ సిమ్టమ్స్ ఏదైనా ఉంటే ఎవరిలోనైనా హార్ట్ అటాక్ రావచ్చు. అంటే హార్ట్ అటాక్ ఈజ్ నో ఏజ్ ఈజ్ ఇమ్యూన్ అంటాం నేను. అంటే ఏ ఏజ్లోనే రావచ్చు. నేను 20 నుంచి 80-90 వరకు చూశాను హార్ట్ అటాక్ పేషెంట్స్. సో అందుకనే ఇట్స్ ఎ వెరీ ఇట్ ఈస్ క్రియేటింగ్ హెవోక్. అంటే పై దేశంకి ఇక్కడికి ఒక డికేడ్ ముందు వచ్చేస్తుంది. పై దేశంలో 50-60కి వస్తుంటే ఇక్కడ 40-50కి వచ్చేస్తుంది అందరికి. సో అందుకనే ఇది టిపికల్లీ మన ఇండియన్ సబ్స్ట్రేట్, మన కొలెస్ట్రాల్ కంటెంట్, హై ట్రైగ్లిసరైడ్స్, లో హెచ్డిఎల్, ఇది టిపికల్ మన డిస్లిపిడమిక్ కంటెంట్ వల్ల మనకి ఇలాగ అవుతుంది. కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ కొన్ని మన చేతిలో ఉండవు, బట్ మన చేతిలో ఏముందో అది మనం చేయాలి. సో ఇంకొక పేషెంట్ 30 years old పేషెంట్ హూ కేమ్ విత్ హార్ట్ అటాక్. చూడండి, సో రక్త సరఫరా ఇక్కడితో అయిపోయింది, మళ్ళీ ఇక్కడితో అయిపోయింది. సో ఇది మళ్ళీ స్టెంట్ వేసిన తర్వాత రక్త సరఫరా ఇంప్రూవ్ అయిపోయింది. ఇది ఒక 39 years old ఎన్టీపీసీ ఎంప్లాయీ. ఈయనకి గ్యాస్ అనే మజిల్ వీక్ అయిపోతుంది. సో పంపింగ్ వీక్ అయిపోతుంది. పంపింగ్ వీక్ అవడం వల్ల మనకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంత దీంట్లో పంప్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూర్చున్నప్పుడు బాగానే ఉంటారు, వాళ్ళకి కొంచెం దూరం వెళ్ళేసరికి అలసట, ఆయాసం వస్తుంది. ఎందుకంటే అంత దూరం పని చేయడానికి బ్లడ్ పంప్ అవ్వట్లేదు, ఎందుకంటే పంపింగ్ వీక్గా ఉంది. సో అలాంటి వాళ్ళలో కాళ్ళు వాపులు రావడం, పొట్ట పెద్దది అవ్వడం. సో అందరు పొట్ట పెద్దదైందంటే గ్యాస్ట్రాంటాలజిస్ట్ దగ్గరికి వెళ్తుంటారు. సో ఇది హార్ట్ ప్రాబ్లం వల్ల కూడా ఇలా అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇది హార్ట్ ఫెయిల్యూర్. నౌ కమ్స్ ద ఎలక్ట్రికల్ ఫంక్షన్ ఆఫ్ ది హార్ట్. సో ఎలాగైతే నేను మీకు ఇంతవరకు చెప్పింది ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, అంటే స్టెంట్ తర్వాత మజిల్ అనేది చేయడం, అది ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ. ఇది ఎలక్ట్రికల్ ఫంక్షన్ ఆఫ్ ది హార్ట్, ఇది ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ గా నేను ట్రీట్ చేస్తాను. సో నార్మల్లీ గుండె దడ ఇక్కడ మొదలవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దీని ఎస్ఏ నోడ్ అంటారు, ఇక్కడ నుంచి ఏవి నోడ్, ఇక్కడ నుంచి బండిల్ ఆఫీస్ ఏవి నోడ్ అండ్ రైట్ బండిల్, ఇక్కడ నుంచి లెఫ్ట్ బండిల్, పురికించే ఫైబర్స్. ఇది నార్మల్ కండక్షన్ సిస్టమ్. సో ఎనీ డీవియేషన్ ఆఫ్ ద impulse conduction from the normal conduction system is called arrhythmia. Any deviation of the normal rhythm is called arrhythmia. అంటే ఈ రూట్ లో ఫాలో అవ్వకుండా ఇంకే రూట్ లో అయినా గుండె దడ వెళ్ళింది అనుకోండి, మనకి సిమ్టమ్స్ వస్తాయి. సో ఆ సిమ్టమ్స్ అంటే ఏంటి? ఆ సిమ్టమ్స్ అంటే బేసికలీ గుండె స్పీడ్గా కొట్టుకోవడం, అంటే అకస్మాత్తుగా ఏ కారణం లేకుండా గుండె స్పీడ్గా కొట్టుకోవడం, లేకపోతే కళ్ళు తెరవడం, లేకపోతే కొంచెం దూరం అయితే అల్సర్ రావడం. సో ఇవి సిమ్టమ్స్. దడ, పాల్పిటేషన్స్, ఇట్స్ అబ్నార్మల్ అవేర్నెస్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్. అంటే మన గుండె చప్పుడు మనకే వినిపించడం, అంటే అబ్నార్మల్లీ మనకు వినిపించడం. నార్మల్లీ మనం పరిగెట్టినప్పుడు అందరికీ మన గుండె చప్పుడు వినిపిస్తారు, కానీ ఏ కారణం లేకుండా గుండె చప్పుడు వినిపించడం, దాన్ని పాల్పిటేషన్స్ అంటారు. ఓకే, సో ఈ నార్మల్లీ పాల్పిటేషన్స్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు, లేకపోతే టీ కాఫీ ఎక్కువ తాగినప్పుడు, లేకపోతే మందు తాగినప్పుడు ఇవన్నీ రావచ్చు. లేకపోతే ఫిజియలాజికల్ ప్రెగ్నెంట్ లేడీస్ లో కూడా పాల్పిటేషన్ రావచ్చు. ఇవన్నీ నార్మల్ కాజెస్. బట్ అబ్నార్మల్ అంటే నార్మల్ రూట్ లో వెళ్ళకుండా అడ్డదారిలో వెళ్తుంటే, నార్మల్ కండక్షన్ సిస్టమ్ లో దడ వెళ్ళకుండా అడ్డదారిలో వెళ్తుంటే దడ రావచ్చు. అదే ఇట్ కెన్ బి సీన్ ఇన్ ఎనీ ఏజ్. సో అంటే అడ్డదారి అంటే ఇది చూసారా, ఇది నార్మల్ కండక్షన్ సిస్టమ్. సో ఈ దారిలో వెళ్తే మనకి నార్మల్ గా ఉంటుంది. అదే కొన్ని అడ్డదారులు ఉంటాయి, కొంతమంది పుట్టుక నుంచి ఉంటాయి. ఈ గది నుంచి ఈ గదికి ఒక అడ్డదారు ఉండొచ్చు. ఈ అడ్డదారు ఉండడం వల్ల ఏంటంటే అకస్మాత్తుగా, ఎప్పుడూ కాదు,
పారాక్సిస్మల్ అంటే ఇట్ మే బి సమ్ టైమ్స్ వితౌట్ ఎనీ రీజన్. సో అకస్మాత్ దడ వచ్చి ఆగిపోతూ ఉంటుంది. సో అడ్డదారి నుంచి దడ అంటే ఇంపల్స్ వెళ్ళడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి స్పీడ్ కొట్టుకుంటారు. సో ఇది చాలా మందికి ఉంటారు. చాలా మందికి ఏంటంటే నా వరకు వచ్చేసరికి దే వుడ్ హావ్ విజిటెడ్ మెనీ కార్డియాలజిస్ట్, ఈవెన్ సైకియాట్రిస్ట్, న్యూరాలజిస్ట్. తర్వాత ఒక 1 fine day దడ వచ్చినప్పుడు ఈసీజీ తీసినప్పుడు 170, 180 లేదా 200 కొట్టుకుంటే అప్పుడు నా దగ్గరికి వస్తారు దాని ట్రీట్మెంట్. సో అదే మీకు అవగాహన కోసం, అంటే అడ్డదారి ఉండడం వల్ల కూడా గుండె స్పీడ్గా కొట్టుకుంటారు. సింప్లీ టెన్షన్ వల్లే కాదు. రెండోది ఇది కళ్ళు తిరగడం, పడిపోవడం, లేకపోతే కళ్ళు తిరిగి అది కూర్చునిపోవడం. ఇవి రెండు దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్. అంటే కళ్ళు తిరగడం 2 కారణాల వల్ల అవ్వచ్చు. ఒకటి గుండె దడ పడిపోవడం వల్ల, అంటే తగ్గిపోవడం వల్ల, లేకపోతే గుండె దడ ఎక్కువ అవడం వల్ల. గుండె దడ తగ్గిపోవడం వల్ల అంటే ఏజ్ రిలేటెడ్, వయసు కొద్ది హార్ట్ రేట్ తగ్గి నార్మల్ హార్ట్ రేట్ 60 నుంచి 90 వరకు కొట్టుకుంటారు, అప్ టు 100 వరకు కొట్టుకోవచ్చు. ఎక్సర్సైజ్ చేసినప్పుడు పెరుగుతుంది. అదే పడుకున్నప్పుడు తగ్గుతుంది, అరౌండ్ 50, 52 కూడా ఉన్న ఆశ్చర్యపోకూడదు. నిద్రలో హార్ట్ రేట్ తక్కువే ఉంటుంది. అదే నిద్రలో కాకుండా జస్ట్ రెస్ట్లో ఉన్నప్పుడు కూడా హార్ట్ రేట్ 30, 40 ఉన్నప్పుడు కళ్ళు తిరగచ్చు. కొంచెం దూరం వెళ్తే అల్సర్ రావచ్చు, కొంచెం దూరం వెళ్తే ఆయాసం అవచ్చు. ఇవన్నీ హార్ట్ రేట్ తక్కువ ఉండడం వల్ల. సో హార్ట్ రేట్ తక్కువ ఉండడం వల్ల అయినా కళ్ళు తిరగచ్చు. అలాగే గుండె స్పీడ్గా కొట్టుకోవడం, ఇందాక చెప్పాను చూడండి, 170, 190 లేకపోతే 200 అయినా కూడా గుండె స్పీడ్గా కొట్టుకోవచ్చు. దానివల్ల కూడా కళ్ళు తిరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అవి ఏమైనా ఉంటే మాత్రం కళ్ళు గుండె దడ తక్కువ అయితే పేస్ మేకర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అదే గుండె స్పీడ్గా కొట్టుకుంటే అబ్లేషన్ కానీ ఐసీడీ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ ఎవరిలో ఉంటుంది? రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఏజ్, ఎల్డర్లీ ఏజ్లో మోర్ కామన్. నేను చెప్పినట్లాగా ఎల్డర్లీ ఏజ్లో హార్ట్ రేట్ తక్కువ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. రెండోది మేల్స్ మోర్ దెన్ 45 years అండ్ ఫిమేల్స్ మోర్ దెన్ 55 years. అండ్ పోస్ట్ మెనోపాజల్ అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మనం కంట్రోల్ చేయడం, ఎలాగైతే మన వంశపారంపర్యంగా మన పేరు, మనీ అన్నీ వస్తుంటాయో అలాగే జబ్బు వచ్చినా మనం ఏం చేయలేము. అది మనం ఏం చేయలేము. ఓకే, అది మనం దేవుడి దయ అనుకోవడం అంతే. సో దీన్ని ఏం చేయలేము. సో దిస్ యూ కెనాట్ కంట్రోల్. బట్ వాట్ వీ కెన్ కంట్రోల్, మనం కంట్రోల్ చేయగలిసింది ఏంటంటే డైట్, కొలెస్ట్రాల్ కంటెంట్ మనం తీసుకుని, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ మెలిటస్, తర్వాత ఇవన్నీ మనం ఆపచ్చు. స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్, ఎక్సెస్ వెయిట్, ఇవన్నీ మనం తగ్గించవచ్చు. సో అంటే ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఇది ఎలాగ వెయిట్ తక్కువ ఉంచాలి. సో దీస్ ఆర్ ద థింగ్స్ మనం చేయగలిసినవి. సో అవాయిడబుల్ డైట్ ఏంటి? అన్హెల్తీ డైట్, హోల్ మిల్క్, ఐస్ క్రీమ్, బీఫ్, మటన్, బటర్, ఘీ, డాల్డా, చీజ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ బిస్కెట్స్, బేక్డ్ ఫుడ్స్, ఎనీ ప్రిజర్వేటివ్ ఉన్న ఫుడ్స్ ఆర్ ఆల్ నాట్ గుడ్. సో ఈవెన్ పొటాటో చిప్స్, సమోసాస్, బజ్జీలు, బర్గర్, హాట్ డాగ్, ఇవన్నీ జంక్ ఫుడ్స్. Pizzas, all are bad. These are high content of trans fatty foods. So high cholesterol, ఇవన్నీ causes high level of cholesterol that leads to heart attack and stroke. And cholesterol number total should be less than 200 mg per deciliter. So ఇవన్నీ ఏ నెంబర్ లో ఉండాలో మనం సింపుల్ టోటల్ కొలెస్ట్రాల్ చేయకూడదు. టోటల్ లిపిడ్ ప్రొఫైల్ చేస్తే మనకి కరెక్ట్ నెంబర్స్ తెలుస్తాయి. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ హై కొలెస్ట్రాల్? డైట్, హై డైట్, కొలెస్ట్రాల్ డైట్ తిన్నా మనకి హై కొలెస్ట్రాల్ రావచ్చు. ఫ్యామిలీ హిస్టరీ, ఇది మనం ఏం చేయలేం. ఎక్సెస్ వెయిట్, ఇది మనం తగ్గించుకోవచ్చు. అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, అలా కూర్చొని మనం సరిగా పని చేయకపోవడం, వాకింగ్ అవన్నీ చేయకపోవడం, ఇది వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ హై కొలెస్ట్రాల్. అండ్ ఏజ్ అండ్ జెండర్, అది మనం చేయడానికి ఏం లేదు మనకి. సో నెంబర్స్, డిజైరబుల్ నెంబర్స్ లెస్ దెన్ 200 టోటల్ కొలెస్ట్రాల్ ఉండాలి. ఎల్డిఎల్ లెస్ దెన్ 130. అదే డయాబెటిక్ ఉన్నారనుకో లెస్ దెన్ 100 ఉండాలి. అదే హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇంకా తక్కువ ఉండాలి, లెస్ దెన్ 70 ఉండాలి. హెచ్డిఎల్ 40 to 60 గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. ట్రైగ్లిసరైడ్స్ లెస్ దెన్ 150. సో ఇది మన డిజైరబుల్ నెంబర్స్. ద మోస్ట్ కామన్ థింగ్ ఇస్ బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ గురించి మా దగ్గరికి వస్తుంటారు రొటీన్ గా. మేము బ్లడ్ ప్రెషర్ చూసి మీకు బీపీ ఉందని అంటే, ఏమంటే మాకే ఇబ్బంది లేదంటే మీరే బీపీ ఉందంటారు. మేము అసలు తిట్టము ఏం చేయము, మేము చాలా కామ్గా ఉంటాం. మేము వెరీ సైలెంట్ పర్సన్. మేము అసలు ఎవరైనా అడగండి, అసలు ఎవరితో గొడవ పడినా ఏం చేయం, ఈయనైతే గొడవ పడతారు, ఇంకేం లేదంటారు మీరు అంటారు. చాలా మంది అలాగ అంటుంటారు. మీరు నేను కామ్గా ఉంటానంటే మీరు బీపీ ఉందంటారు. ఆయన అరుస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు బీపీని అరుస్తూ ఉంటారు, ఆయన ఏం లేదంటారంటే మీరు. అంటే అరవడానికి, కామ్గా ఉండడానికి బీపీకి సంబంధం లేదు. అది ఒకటి గుర్తుంచుకోండి, అసలు ఫ్యాక్ట్. ఓకే, సో అరిచారంటే బీపీ ఎక్కువ ఉంది, అలాగేం లేదు. కామ్గా ఉంటే బీపీ తక్కువ ఉంది, అలాగేమీ లేదు.
అది ఒకటి క్లియర్గా పెట్టుకోండి. బీపీ అనేది మనం మెజర్ చేస్తే తెలిసింది అది ఇది. సో బీపీ వల్ల సిమ్టమ్స్ వచ్చేసరికి కాంప్లికేషన్ అయిపోయినట్టే. మోస్ట్ ఆఫ్ ద టైం హైపర్టెన్సివ్ పేషెంట్ సిమ్టమ్స్ ఉండవు. టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు. అంటే మనకి ఐస్బర్గ్ లో చిన్నది అనిపిస్తుంది కానీ కింద చాలా పెద్దది ఉంటుంది. అలాగే బీపీ ఉన్న వాళ్ళకి అస్సలు సిమ్టమ్స్ ఉండదు. సిమ్టమ్స్ వచ్చేసరికి ఏదో హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, రీనల్ ఫెయిల్యూర్ అవుతుంది. సో అందుకే సిమ్టమ్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయకూడదు. బీపీ చూపించుకుంటే దాన్ని సెట్ చేసుకోవాలి. చాలా మంది అపోహలు ఉన్నాయి. బీపీ మాత్రం ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఏం ఉండవండి. టాబ్లెట్స్ వేసుకుంటే కాంప్లికేషన్ ఉండవు, వేసుకోకపోతే ఖచ్చితంగా కాంప్లికేషన్ ఉంటాయి. అది ప్రూవెన్, ఆల్ ఓవర్ ది వరల్డ్ ప్రూవెన్. ఓకే, సో అపోహల మీద వెళ్ళకండి, వాట్సాప్ మెసేజెస్ మీద వెళ్ళకండి. ఓకే, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళండి. ఓకే, సో బేసికల్ బీపీ ఉన్న వాళ్ళు ఏంటి నష్టం ఎందుకు? హార్ట్ చాలా ఎక్కువ వర్క్ చేయాలి. బీపీ ఎక్కువ ఉండడం వల్ల మజిల్ కంట్రాక్ట్ చేయాలి. సో మజిల్ థిక్కన్ అయిపోతుంది. మజిల్ థిక్కన్ అయిపోతే ఏదైతే ఎరిథమియాస్ అన్నానో, సడన్ కార్డియాక్ డెత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయో ఆ ఎరిథమియాస్ పెరుగుతాయి. సో అందుకోసం బీపీకి మన కంట్రోల్లో ఉంచాలి. ఇట్ కాజెస్ హార్ట్ టు ఎన్లార్జ్. అదే ముందు కంట్రోల్ పెరుగుతుంది, డైలేట్ అవుతుంది, తర్వాత వీక్ అవుతుంది. సో ఈ కారణం వల్ల మనకి బీపీ కంట్రోల్లో ఉంచాలి. ప్రిఫరబుల్లీ బీపీ షుడ్ బి less than 120/80, less than 130/80 is also okay. So factors for high blood pressure, similarly family history మనం ఏం చేయలేం, జెండర్, ఏజ్, ఈ మూడు మనం ఏం చేయలేం. చేయగలిసిన హెవీ సాల్ట్. మనం పెరుగన్నంలో ఉప్పు వేసుకోవడం మానేయాలి అందరూ. అసలు ఉప్పు వేసుకోకూడదు. ఆవకాయలు, పచ్చళ్ళు ఒక ఏజ్ 40 years వచ్చిన తగ్గించాలి. ఓకే, వన్స్ ఇన్ ఎ వీక్ ఓకే, కానీ డైలీ పచ్చళ్ళు, ఆవకాయలు, అప్పడాలు తింటా అంటే కష్టం. ఓకే, సో ఇదన్నీ హిడెన్ సాల్ట్స్ అంటారు. ఈవెన్ నమ్కీన్ మిక్స్చర్లు, కారపొస్సులు అన్నింటిలో కూడా సాల్ట్తోనే చేసి ఉంటారు. సో ఇవన్నీ హిడెన్ సాల్ట్స్ అంటారు. సో దీని అన్నింటి వల్ల కూడా బీపీ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. రెండోది ఒబేసిటీ కూడా బీపీ పెంచుతారు. ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల కూడా బీపీ పెరుగుతుంది. సో ఎక్సర్సైజ్ అవన్నీ చేశారనుకోండి 2 to 4 mm వరకు బీపీ తగ్గుతుంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్ అవన్నీ చేసి, ఫిజికల్ యాక్టివిటీ చేసి, ఉప్పు తక్కువ తిని, హెల్తీ డైట్ తిన్నారనుకోండి బీపీ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే డైరెక్ట్లీ ఎవరు తక్కువ, ఒక మార్జినల్ బీపీ ఎక్కువ ఉందనుకోండి ఎవరు మెడికేషన్స్ పెట్టాం. ఇవన్నీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాం. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో మన వెయిట్ తగ్గించాలి, భోజనం కరెక్ట్గా అని తిని, అప్పడాలు, ఆవకాయ, పచ్చళ్ళు తగ్గిస్తే ఆటోమేటిక్ బీపీ తగ్గుతుంది. రెండోది ఆల్కహాల్ వల్ల బీపీ కూడా పెరుగుతుంది. ఇంకా చాలా కాజెస్ ఉన్నాయి చెప్తాను. ఆల్కహాల్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజ్ అండ్ టెల్ ఫ్యూచర్ సైడ్స్. ఓరల్ కంట్రాసెప్టివ్స్ వల్ల కూడా బీపీ పెరుగుతుంది. సో యంగ్ లేడీస్ ఓరల్ కంట్రాసెప్టివ్స్ బెటర్ టు అవాయిడ్. డయాబెటీస్ అందరికీ తెలిసిందే. ఇండియా విల్ బి హోమ్ టు 50.8 million డయాబెటీస్. డయాబెటిక్ క్యాపిటల్ అంటారు ఇండియా. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ మెయిన్ డయాబెటిక్ ఇన్ ఇండియా. సో ఇట్ ఈస్ ద అన్ఛాలెంజ్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, ఇండియా. సో డయాబెటీస్ ఉండడం వల్ల గ్రేటర్ ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ ఎథ్రోస్క్లెరోసిస్ అంటే ప్లాక్ ఫార్మేషన్. మీకు చెప్పాను కదా, హార్ట్ అటాక్ రావడం కాజెస్ ఎథ్రోస్క్లెరోటిక్ ప్లాక్ ఫార్మేషన్. సో దీనివల్ల ప్లాక్ ఫామ్ అయిందనుకో, దానివల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. సో 80% ఆఫ్ డయాబెటిక్స్ డై ఫ్రమ్ కార్డియోవాస్కులర్ డిసీజ్. సో అనదర్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్సెస్ వెయిట్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఈ ఎక్సెస్ వెయిట్ మీకు చెప్పాను ఇందాకే, ఎక్సెస్ వెయిట్ ఉంటే ఈ ఫ్యాట్ అవన్నీ బీపీ పెంచుతారు, హై కొలెస్ట్రాల్ పెంచుతారు, డయాబెటీస్ పెంచుతారు. ఇవన్నీ ఉండడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. సో స్మోకింగ్ వల్ల ఏంటంటే ఇట్ డబుల్స్ ద రిస్క్ ఆఫ్ యువర్ హార్ట్ అటాక్. దీంట్లో కార్సినోజెన్స్ ఉంటాయి. ఇవన్నీ దీస్ ఆర్ ద కార్సినోజెన్స్. ఇవన్నీ డబుల్స్ ద రిస్క్ ఆఫ్ యువర్ హార్ట్ అటాక్. ఇట్ రిడ్యూసెస్ ఆక్సిజన్ ఇన్ ద బ్లడ్, డ్యామేజెస్ బ్లడ్ వెజల్స్ and contributes to high blood pressure and contributes to dyslipidemia. అంటే కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ తగ్గించి చెడు కొలెస్ట్రాల్ పెంచుతారు. అండ్ నేను చూసిన less than 40 years హార్ట్ అటాక్ పేషెంట్లో 60 to 70% వర్ స్మోకర్స్. స్మోకర్స్ అంటే ఓన్లీ సిగరెట్ స్మోకింగే కాదు, కైనింగ్, తంబాకు, హుక్కా ఇవన్నీ తినడం వల్ల, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టొబాకో వల్ల, ఈ స్మోకింగ్ వల్ల హార్ట్ అటాక్ రావడానికి చేస్తుంది. ఆల్కహాల్ నాకు చెప్పాను కదా, ఆల్కహాల్ ఏవే చేస్తుంది. ఆల్కహాల్ బీపీ పెంచుతుంది, హార్ట్ అటాక్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి. హార్ట్ అటాక్ వల్ల మజిల్ కూడా, కంట్రోల్ కూడా వీక్ అయిపోతుంది. లివర్ ఎలాగా వీక్ అయిపోతుంది, కంట్రోల్ కూడా వీక్ అయిపోతుంది. అలాగే దడలు కూడా వస్తాయి. ఒకసారి బింజ్ డ్రింకింగ్ తాగినా కూడా దడ రావచ్చు ఆల్కహాల్ వల్ల. సో పంపింగ్ వీక్ అవడం వల్ల హార్ట్ ఫెయిలియర్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ కూడా వస్తుంది. సో ఈ ఆల్కహాల్ తాగడం వల్ల నాకు తెలియదు కానీ ఒక్క అడ్వాంటేజ్ కూడా కనిపించట్లేదు, అన్ని డిసడ్వాంటేజ్లే. సో ఒక్కటి గుర్తుంచుకోండి, ఆల్కహాల్ తాగితే పైకి వెళ్ళరు, కిందకి వెళ్ళరు, త్రిసంపులో ఉంటారు. సో ఎందుకురా పోవట్లేదు, ఎందుకురా బతకట్లేదు అనిపిస్తుంది. సో అందుకనే ఈ మాట మాత్రం గుర్తుంచుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, స్ట్రెస్ ఈస్ ద కార్నర్ స్టోన్ ఫర్ ఎవ్రీ హార్ట్ అటాక్. అంటే నేను ఇందాక స్మోకింగ్ చెప్పినా 60 to 70% అన్నాను.
కానీ హార్ట్ అటాక్ అనే వాళ్ళు 100% ముందు 1 వీక్లో మాత్రం స్ట్రెస్ గురయ్యారు. ఆ స్ట్రెస్ ఫైనాన్షియల్ స్ట్రెస్ అవ్వచ్చు, ఇమోషనల్ స్ట్రెస్ అవ్వచ్చు, ఇంకేదైనా స్ట్రెస్ అవ్వచ్చు, బట్ ఇట్ వాజ్ స్ట్రెస్. సో స్ట్రెస్ అనేది ఏ రూపంలో అయినా బెటర్ షుడ్ బి అవాయిడెడ్, వీ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ ప్రాపర్. సో మనం ఏం చేయగలం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మన ఇప్పుడు సూర్యప్రకాష్ గారు చెప్పారు చూడండి, స్క్రీనింగ్. మనం బీపీ మనం చూసేంత వరకు మనకి తెలియదు బీపీ ఉందా లేదు, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ మనం టెస్ట్ చేసేంత వరకు మనకి తెలియదు థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదా లేదు. అలాగే కొలెస్ట్రాల్, హై కొలెస్ట్రాల్ ఉందో లేదు. చాలా మంది సన్నగా ఉంటారు, నాకే కొలెస్ట్రాల్ ఉందంటారు, వారసపరంగా కొలెస్ట్రాల్ రావచ్చు. సో కొలెస్ట్రాల్ ఉందో లేదో అది బ్లడ్ టెస్ట్ చేస్తే కానీ మనకు తెలియదు, సిమ్టమ్స్ ఏం చూపించు. సో వీ హ్యావ్ టు గెట్ స్క్రీన్ టు నో ఆల్ దీస్ రిస్క్ ఫ్యాక్టర్స్. అలాగే మంచి డైట్లో చూసారా ఇక్కడ ఫ్రూట్స్, వెజిటబుల్స్, అవకాడోస్, ఫిష్, క్వినోవా రైస్, లెగ్యూమ్స్, పల్స్ ఇవన్నీ చాలా మంచిది. అలాగే లో ఫ్యాట్, లీన్ ఫ్యాట్ ఈస్ మచ్ బెటర్. లెంటిల్స్ ఇవన్నీ పప్పులు, పీస్ ఇవన్నీ ఆర్ మచ్ బెనిఫిషియల్. Fruits and vegetables are the best. Vegetables and fruits are low in calories and high in dietary fiber, which helps reduce cholesterol. Cholesterol తగ్గిస్తారు. దీని antioxidant effects also prevents coronary artery disease. లిమిట్, ఇలాగే చెప్పాను, లిమిట్ ద సాల్ట్ ఇంటేక్. అంటే అన్ని రూపాయలు, ఆవకాయలు, అప్పడాలు, పచ్చళ్ళు, ఓకే, అండ్ పెరుగన్నంలో ఉప్పు వేసుకోకూడదు. సో శాంపుల్ మీల్ ఏంటంటే మనం 3 meals 2 snacks. స్నాక్స్లో పకోడీలు కాదు, ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్. అది నైట్ టైం మీల్ చాలా లైట్గా ఉండాలి, సూప్, సలాడ్స్తో ఉంటాం. 7 foods to eat. గ్రెయిన్స్ అండ్ సీరియల్స్ అంటే 40% ఆఫ్ అవర్ డైట్ ఉండాలి. వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ 35% ఆఫ్ అవర్ డైట్. డైరీ ప్రొడక్ట్స్ ఓన్లీ 10% ఆఫ్ అవర్ డైట్. Vegetable or non-vegetable protein only 10% of our diet. Oil for cooking should be 30 ml per person. It should be virgin oil, not a refined oil. And fluid should be at will, at 8 to 10 glasses of water, and green leaf vegetables ఖచ్చితంగా తినాలి, అంటే ఆకుకూరలు. 4 foods to avoid: sugar, sweets, cakes, pastries, ice cream, shakes, butter, margarine, ghee ఇవన్నీ ఖచ్చితంగా తినకూడదు. ఎనీ ప్రిజర్వేటివ్ ఆల్సో, ప్రిజర్వ్డ్ ఫుడ్ ఇస్ ఆల్సో నాట్ అడ్వైజబుల్. అలాగే ఆల్కహాల్, ఏరేటెడ్ డ్రింక్స్ కూడా అవాయిడ్ చేయాలి. అండ్ నేను చెప్పినట్లాగే కమర్షియల్ ఫుడ్స్ ఇవన్నీ నాట్ అడ్వైజబుల్. సో ఎక్సర్సైజ్ అరౌండ్ 30 to 35 minutes ఆఫ్ కార్డియో ఎక్సర్సైజ్ 6 times a week చేయాలి. అండ్ యూ హ్యావ్ టు టేక్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. నేను చెప్పిన డైట్ అవన్నీ తీసుకుంటే ఇట్ విల్ బెనిఫిషియల్. స్మోకింగ్ క్విట్ చేయాలి. స్మోకింగ్ క్విట్ చేయడం వల్ల మోస్ట్ ఇంపార్టెంట్ మన అందరికి కావాల్సింది ఏంటంటే ఇయర్లీ 20,000 మనం సేవ్ చేస్తాం. ఓకే, దట్ ద ఫస్ట్ ఫైనాన్షియల్, అంటే 20,000 సేవ్ చేసినట్టు. మిగతావన్నీ అలాగా బెటర్ సెన్స్ ఆఫ్ స్మెల్ వస్తుంది, హార్ట్ అటాక్ విల్ బి లోవర్, లంగ్ విల్ బి ఫంక్షనింగ్ వెల్, అవన్నీ కాకుండా ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా ఉంది. సో స్మోకింగ్ వల్ల ఎవరైతే స్మోక్ చేస్తున్నారో ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉందని గుర్తుంచుకోండి. హెల్త్ ఈస్ డెఫినెట్లీ గుడ్. ఓకే, సో 6 benefits of giving up alcohol for 30 days. You lose weight, you will have more alcohol tolerance levels, you will sleep better, నిద్ర బాగా వస్తుంది, reduce the risk of having serious diseases, మీకు చెప్పాను చూడండి, హార్ట్ డిసీజ్ తక్కువ ఉంటుంది, you will have more energy and మీరు కరెక్ట్ చాయిసెస్ చేస్తారు. సో reduce stress by either yoga or by meditation. సో మీరు అందరూ ఆఫీస్ గోవర్స్ కాబట్టి ఈ స్లైడ్ ఒకటి మాత్రం నేను డీటెయిల్గా చెప్తాను. 7 ways to beat stress at office. Sit up straight. వచ్చినప్పుడు జస్ట్ సిట్ అప్ స్ట్రైట్, ఇలా చాలా పడుకుంటే అటెంటివ్గా ఉన్నాం అనుకోండి, ఇట్ విల్ ఎ గుడ్ సెన్స్ ఆఫ్ సైలెన్స్. సెకండ్, డోంట్ కీప్ స్నాక్స్ ఎట్ యువర్ డెస్క్. స్నాక్స్ ఏం పెట్టుకోకండి, చేయగొడియాలు, మరమరాలు అవి పెట్టుకోకండి. మూడోది, ఎప్పుడు యూ డోంట్ లెట్ యువర్ సెల్ఫ్ టూ హంగ్రీ. యూ షుడ్ బి హ్యావింగ్ 5 meals తీసుకున్నారు అనుకోండి, విల్ నాట్ బి టూ హంగ్రీ. గ్రీట్ ఎవ్రీ వన్. ఎప్పుడు వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, విష్, గ్రీట్, హలో, నమస్కారం అండి, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని చెప్తే ఒక సెన్స్ ఆఫ్ పాజిటివ్నెస్ వస్తుంది, సెన్స్ ఆఫ్ వైబ్రెంట్, పాజిటివ్, గుడ్ ఫీలింగ్, గుడ్ థాట్ వచ్చినప్పుడు, మంచి ఫీలింగ్స్ వచ్చేటప్పుడు ఆటోమేటికలీ ది అట్మాస్ఫియర్ విల్ బి నైస్. సో గ్రీట్ ఎవ్రీ వన్ విత్ హ్యాపీనెస్. నెవర్ సే ఎస్ రైట్ అవే. అంటే మనం ఏదైనా పని చేయాలనుకోండి, ఎస్ చెప్పే ముందు ఆలోచించుకొని వెదర్ ఇట్స్ పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్. ఇలా చెప్పి మళ్ళీ మనం ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు కోప్ అప్, దానివల్ల స్ట్రెస్ వస్తుంది. సో థింక్ అండ్ టెల్ బిఫోర్ సేయింగ్ ఎస్. రీజూనేట్ యువర్ సెల్ఫ్ విత్ ఎ వాక్ డ్యూరింగ్ ఆఫీస్ వర్క్. అంటే మనం కూర్చున్నప్పుడు కొన్నిసార్లు మన ఆఫీస్ మధ్యలో ఒక హ్యావ్ ఏ వాక్ చేస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది.
లాస్ట్ ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. మీరు అందరూ వినుంటారు నాలెడ్జ్ ఇస్ పవర్ అని ఉంటారు అంతే కదా. ఇగ్నోరెన్స్ ఇస్ నాట్ అడ్వైజబుల్ అంటారు, కానీ ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అంటే ఇగ్నోరెన్స్ ఇస్ గుడ్ అన్నట్టు కదా. అంటే విచ్ ఈస్ నెగిటివ్, విచ్ ఈస్ కాంట్రరీ టు ద ఫీలింగ్ ఆఫ్ ద ప్రో నాలెడ్జ్ ఇస్ పవర్. ఇట్స్ కాంట్రరీ కదా. నేను చెప్పింది అంటే నాలెడ్జ్ పవర్ అన్నప్పుడు ఇగ్నోరెన్స్ షుడ్ బి బ్యాడ్, బట్ ఇగ్నోరెన్స్ ఇస్ గుడ్ ఎందుకు అంటున్నానంటే ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఇప్పుడు మనకి స్ట్రెస్ ఎందుకు వస్తుందండి? బేసిక్గా సింపుల్ లాజిక్ అండి. స్ట్రెస్ ఎందుకు వస్తుంది? మనం ఎవరితో కంపేర్ చేసిన స్ట్రెస్ వస్తుంది అంతే కదండి. ఇప్పుడు మన కలీగ్కి ప్రమోషన్ వస్తుంది, వాడికి ప్రమోషన్ వచ్చింది, వి బోత్ ఆర్ డ్యూ అనుకోండి. సో ఆయనకు వచ్చింది, మనకు రాలేదు. మనకు రాకపోతే మనకి స్ట్రెస్, ఆయనకు వచ్చింది మనకు రాలేదు. మనం ఎందుకు ఇంకోటితో కంపేర్ చేయాలి? మన పని మనం చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంకోటి విషయాలు మనకి ఎందుకు? ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అంటే దట్ ఈస్ ద పాయింట్. అంటే ఇంకోటి విషయాలు మనకు అక్కర్లేదు. వీ హ్యావ్ టు బాదర్ అబౌట్ అవర్ డ్యూటీ, అవర్ కన్సర్న్స్. ఇఫ్ వి డూ లైక్ దట్ మనకి ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. మనకి సెల్ఫ్ రియలిస్టిక్ గోల్స్ ఉంచుకోవాలి. అంటే ఏది మనం అచీవ్ చేయగలం అదే మనం, దట్ షుడ్ బి అవర్ టార్గెట్. రిజెక్ట్ ఎక్సెసివ్ డిమాండ్స్ ఆన్ యువర్ టైం. లెర్న్ టు కోప్. Try relaxation methods by meditation, Raj Yoga meditation or exercises and breathing techniques. A stitch in time saves nine. Consult your doctor. So the World Heart Day theme ఏంటంటే beating cardiovascular disease is important for every heart. So like don't ruin your cardiovascular disease by leaving it undiagnosed. So the beat of your life goes on only when if you have a healthy heart. Healthy heart is the main source of your strength. So prevention is better than cure. So make it a part to run day to day to shed excess weight. Best way is to eat right, have sufficient sleep and not taking stress. Stress and tension is the root cause of all kinds of cardiovascular disease. Never ignore the cardinal symptoms that can prove to be costly in the future. అంటే ఇవి ఈ symptoms ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి.